అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఎందుకంటే అది భలే విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం తెలుగు సినిమా పాటలు మామూలుగా ఏ రచయితలను తీసుకుంటే అంటే వాళ్ళు రాయలేకపోయారు అనను. ఇంకేంటంటే వాళ్ళు ఒక రెస్ట్రిక్టెడ్ జోన్లో ఉండిపోయారు. అంటే ఇది అందరికీ అర్థం అవ్వాలి, ఎందుకంటే మన మ్యాక్సిమం సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వీళ్ళు కదా అని చెప్పేసి. మీరు రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కదా, కొంచెం అది భలే అనిపిస్తుంది అనమాట. అరే ఈయన అక్కడ తెలంగాణ మాండలికానికి న్యాయం చేయగలుగుతున్నారు, ఇక్కడ ఈ రెండు ఆంధ్ర మాండలికం వచ్చినప్పుడు దానికి చేయగలుగుతున్నారు అని చెప్పి. అది దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఉందండి. శివ సినిమాలో తనికెళ్ళ భరణి గారి భాష అందరికీ అర్థమవుతుంది. నేను కూడా అంతే. తనికెళ్ళ భరణి గారు మాట్లాడితే తెలంగాణ ఆయన మాట్లాడేది పక్కా హైదరాబాదీ యాదవ్ భాష మాట్లాడతారు. ఆ మాండలికం మాట్లాడతారు, యాదవ మాండలికం. ఆ సినిమాలో అది అర్థమైంది కదా సార్. నాగార్జున గారు ప్యూర్ ఆంధ్ర మాట్లాడతారు, కానీ మెర్జ్ అయింది కదా, అర్థమైంది కదా. నేను కూడా అదే అట్లనే తనికెళ్ళ భరణి సార్ ఏ సినిమా చేసినా ఆయన లోపల ఏ పాత్ర ఇచ్చినా దాంట్లో జీవించిపోతారు ఆయన. అట్లనే ఇది కూడా. ఓకే.